చైర్మన్ సోదరులు శ్రీనివాస్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. మండల కాంగ్రెస్ అధ్యక్షుడు గౌరవనీయులు వీర నాయక్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. ఈ రోజు ఈ కార్యక్రమానికి విచ్చేసిన ముఖ్య అతిథులు, వేదిక పైన ఉన్న పెద్దలందరికీ, వేదిక మీద ఉన్న కుటుంబ సభ్యులు, కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, మొన్న అయితే దామోదర్ రెడ్డి గారి పేరున నిలబెట్టడానికి ఏ విధంగా ఊరు బూత్ తిరిగి మనం శ్రమ పడ్డామో, అదే విధంగా రేపు ఎమ్మెల్సీ ఎలక్షన్ లో కూడా మన కొంతమంది బూత్ అధ్యక్షులకు, గ్రామ శాఖ అధ్యక్షులకు ఓట్లు లేకుండా కానీ నేను ఇప్పుడు మన మండలంలో ఉన్న వాళ్ళందరికీ, గ్రామ శాఖ వాళ్ళందరికీ సపరేట్ గా ఏ గ్రామానికి ఎన్ని ఓట్లు ఉన్నాయని వాళ్ళందరి పేర్లతో సహా ఇవ్వడం జరిగింది. దాని ముందర ఒక కాలం పెట్టిన మొబైల్ నెంబర్ అని, ఆ సెల్ నెంబర్ చేసి వాళ్ళందరినీ సెల్ నెంబర్ తీసుకొని మాకు పంపించండి. తర్వాత మీరందరూ కూడా మన ఊర్లలో ఎవరున్నారో, క్యాబినెట్స్ ఓటర్లు ఎవరున్నారో వాళ్ళందరికీ ఎంపీ ఎలక్షన్లలో అయితే ఏ విధంగా కష్టపడ్డామో అదే విధంగా తీర్మార్ మల్లన కోసం కూడా మనం అందరం కష్టపడి తీర్మార్ మల్లని గెలిపించవలసిందిగా మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను. ఎందుకంటే జనాలలో ఏ విధంగా దామోదర్ రెడ్డి గారు ఉన్నారో వార్తలలో అదే విధంగా తీర్మార్ మల్లన్న గారు ఎటువంటి నిజాయితీ ఉన్నా, ఎటువంటి నిజాయితీనైనా, ఎటువంటి అధికారులైనా నిలదీసి పెట్టే క్యాండిడేట్. ఇటువంటి క్యాండిడేట్ కనుక మనం శాసన మండలికి పంపిణించినట్టయితే అందరి సమస్యలు పరిష్కారం అవుతాయి. నిలదీసే ఒక మనిషి మన శాసన మండలిలో ఉన్నట్టయితే కాబట్టి మనమందరం దయచేసి ఓటర్లందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసే మన గ్రామ శాఖ అధ్యక్షులందరూ వాళ్ళందరినీ ఓటర్లు రావాల్సిందిగా కోరుకుంటూ, రేపు బూతులలో మనం పోయినసారి కనుక ఏ విధంగా చేసినామో లిస్టు తీసుకుని అదే విధంగా ఈసారి చేసి అత్యధిక మెజార్టీతో దీనివల్ల గెలిపించవలసిందిగా అందరూ కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు. జై కాంగ్రెస్, జై దామన్న. పెన్మూరు మండల కాంగ్రెస్ అధ్యక్షులు సోదరులు సురేష్ బాబు గారిని మాట్లాడుతున్నారు. రేపు 27వ తారీఖు జరగబోయేటువంటి పట్టభద్రుల ఎలక్షన్స్ గురించి ఈరోజు మన సమావేశం ఏర్పరచుకోవడం జరిగింది. దానికి ముఖ్య అతిథిగా మన మాజీ మంత్రివర్యులు, నియోజకవర్గ ఇన్ఛార్జి దామన్న గారు, మరియు మన అభ్యర్థి అయినటువంటి తీర్మార్ మల్లన్న గారు, మరియు వేదిక మీద ఉన్నటువంటి పెద్దలకు మరియు వేదిక కింద ఉన్నటువంటి నా కుటుంబ సభ్యులందరికీ నా ఉదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, మా యొక్క పెన్పాడు మండలంలోని 2 బూతులు ఉన్నాయి. అందులో 2360 ఓట్లు ఉండటం జరిగింది. మేము మా యొక్క శాయశక్తుల కృషి చేసి మంచి ఓట్లు వేస్తామని చెప్తున్నాము. అదేవిధంగా మన జరిగినటువంటి పార్లమెంట్ ఎలక్షన్ లో భాగంగా మన నాయకులు దామోదర్ రెడ్డి గారు మరియు మన యువ నాయకుడు సరోత్తర్ రెడ్డి గారు ప్రతి గ్రామం తిరగడం జరిగింది. పార్లమెంట్ సభ్యులకు ఓటేస్తూ మరియు రేపు జరగబోయే పట్టభద్రుల ఎలక్షన్ లో తీర్మార్ మల్లని భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రతి ఊర్లో గంటాపదంగా చెప్పడం జరిగింది. అంటే మన ప్రచారం ప్రతి ఊర్లో కూడా చేయడం జరిగింది. అంటే మన నాయకుడు ముందు చూపు ఎంత ముందు చూపు ఉందో మీరు ఆలోచించండి. ఎందుకంటే ప్రతి ఊర్లో కూడా ప్రశ్నించే గొంతు ఎవరంటే తీర్మార్ మల్లని చెప్పడం జరిగింది. మీకు ఒక విషయం ఈ సభాముఖంగా తెలియజేసిన విధంగా మా యొక్క పెన్పాడు మండలంలో అరాచకమైనటువంటి అనాజ్పురం గ్రామంలో ఇసుక విపరీతంగా తవ్వుతున్నారు. ఆ రోజు మంత్రి జగదీశ్వర్ రెడ్డి, అక్కడ ఉన్నటువంటి కొంతమంది టిఆర్ఎస్ నాయకులు వాళ్ళు చాలా అరాచకం చేస్తుంటే ఇదే తీర్మార్ మల్లన్న ప్రతిరోజు వారి గురించి మన మీడియా ద్వారా, సోషల్ మీడియా ద్వారా తెలియజేయడం జరిగింది. అనే ప్రశ్నించే గొంతు ఉండాలని అనే వ్యక్తి మన తీర్మార్ మల్లన్న. అలాంటి వ్యక్తిని చట్టసభలో పంపించాల్సిన ప్రతి ఒక్క బాధ్యత మన కాంగ్రెస్ పార్టీ మీద ఉంది. కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి ఇట్లాంటి అవకాశాన్ని మనం అందరం కూడా సైనికులుగా పనిచేసి పార్టీని ముందుకు తీసుకొచ్చిన బాధ్యత మన నాయకుడు దామన్న. ఏ పని చెప్పినా గానీ మన ముందు వరుసలో ఉండి వారిని రాష్ట్ర స్థాయిలో మంచి గుర్తింపు తేవాలని నేను మరోసారి కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన జిల్లా కాంగ్రెస్ కి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.